ఎంత అందమైన బామలు వచ్చి ఎంత వయ్యారంగా నడిచినా కూడా ఇంకా ఒక పేదోడి గుడిసె మారలే. మిడ్డీలు వేసుకొని వాళ్ళంతా ర్యాంప్ వాక్ చేసినంత మాత్రాన ధోతి కట్టుకొని పొలాల పనులకు పోయి కష్టపడి ఒక రైతు బతుకు మారలే కదా. దీన్ని తప్పు పట్టట్లే నేను. బట్ 100% ఒక పేద రైతు బతుకును మార్చకపోవడానికి మాత్రం నేను తప్పు పడతా ఉన్నా. దీని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టరు, నిజంగా పెట్టరు. 4 సార్లు అన్నారు దీని గురించి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు గిడి పోతా ఉన్నాడు, ఎడికి పోతా ఉన్నాడు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ దీని గురించి చేస్తూ ఉన్నాడు. దీని గురించి ఎందుకు చేయడు సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్? ఎందుకు చేయడు? ప్రపంచ దేశాలంతా వస్తూ ఉన్నాయి, అందమైన భామలు నడుస్తూ ఉన్నారు, ప్రపంచం అంతా చూస్తుంది. చూడకపోని ఏ ప్రపంచం మొత్తం ఎవడు చూడకపోని, ఏ అందమైన భామ రాకపోని, నడవకపోని, ర్యాంప్ వాక్ జరగకపోని, మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో ఉండకపోని, నాకు ఫస్ట్ నా దేశంలో నా రాష్ట్రంలో నా రైతు కష్టం తీరాలే. ఇంకా కూడా వాళ్ళకు బోనస్లు అందలేదు, వాళ్ళకు బోనస్లు అందాలే. దాని తర్వాత ఏమైనా పెట్టుండ్రి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఈయన ఈ పెద్ద మనిషి అన్నాడు, నోరు తెరిచి ఆయన నోటి పుణ్యాన్ని అన్నాడు, రైతాంగం అనేది నా ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. ఏమైపోయింది నీ ఫస్ట్ ప్రయారిటీ? దాని మీద పెట్టిన రివ్యూ మీటింగ్ దీని మీద ఎందుకు పెట్టవు? ఒక అందమైన భామలు నీకు కనిపిస్తున్నారు, ఆర్ధనాదాలు వ్యక్తం చేస్తున్న రైతులు వాళ్ళ గోస కనిపిస్తలేదా? ఇది ఏం మారుతుంది చెప్పుండ్రి? వీళ్ళ కాన్సన్ట్రేషన్లు, వీళ్ళ బుద్ధి అంతా కూడా అటువంటి వాటిపైన ఉన్నప్పుడు జరగనియండి. వాటితో పాటు నిజంగా వేటికి కూడా సాయం చేయాలో వాటికి కూడా చేయాలి కదా. హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ప్రియదర్శిని కన్నుమూత, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. నేడు జూబ్లీహిల్స్లో మా ప్రస్థానంలో అంత్యక్రియలు, సంతాపం ప్రకటించిన జడ్జీలు, అడ్వకేట్లు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్. హైదరాబాద్లో నిర్మిస్తున్న 3 టీమ్స్ దవాఖాన్లను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. సిటీలో అల్వాల్, సనత్ నగర్, కొత్తపేటలో ఒక్కొక్కటి 1000 బెడ్ల కెపాసిటీతో ఉండేలా టీమ్స్ దవాఖాన్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో అల్వాల్ టీమ్స్ను న్యూరో సైన్స్, సనత్ నగర్ టీమ్స్ను కార్డియాక్ సైన్స్, కొత్తపేట టీమ్స్ను గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయనుంది. ఈ 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అత్యాధునిక ఎక్విప్మెంట్తో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు ట్రామా కేర్ సెంటర్లు, ఆసుపత్రులకు అనుబంధంగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనుంది. అంటే గిది మేము కోరుకునేది, ఇటువంటి డెవలప్మెంట్లు కావాలి. ఇట్లా మంచి దవాఖానాలు కట్టించాలి, పేదలకు అందుబాటులో ఉంచాలి. ఈ రంగాలలో నిజంగా చాలా మార్పు రావాలి. నేను దీనికి అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఆబ్వియస్లీ ఇది కదా జనాలకు కావాల్సింది. ఏంటంటే ఇది కావాలి, వాళ్ళకు ఒక మంచి వైద్యం అందజేయాలి. ప్రపంచ స్థాయి వైద్యము నిజంగా మన రాష్ట్రంలో ఒక పేదోడికి అందాలి. ప్రపంచ స్థాయి పోటీలు ఇక్కడ జరగడం ఎంత ఇంపార్టెంటో అంతకు మించిన 100 రెట్ల ఇంపార్టెంట్ ప్రపంచ స్థాయి వైద్యం మన పేదోడికి అందాలి. ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ మన పేదోడికి దక్కాలి, మన బిడ్డకు దక్కాలి, మన గడ్డవాడికి దక్కాలి. దానికోసం వాడు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, దాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలి. అందుకే కదా మనం అధికారం ఇచ్చింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 100% పనులన్నీ కూడా ఏ అవకతవకలు లేకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. మీరు చేస్తే మీరు చేసిన మంచిని కూడా గుర్తుపెట్టుకుంటారు. మావోయిస్టులతో చర్చలు లేవు, చేతుల్లో తుపాకులు పట్టుకున్న వాళ్ళతో మాటల. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్నారు. పలు పార్టీల నేతలను మందు పాత్రలు పెట్టి చంపినరు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ.